రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదటి మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని కృష్ణమూర్తికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్ చిత్రపు, హనుమంతరావు, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, విరూపాక్షి కుమార్ రెడ్డి, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, కాస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. जोहार घंटसाला अमर रहे अमर रहे अमर रहे घंटसाला अमर रहे अमर रहे अमर रहे घंटसाला अमर रहे अमर रहे जोहार घंटसाला अमर रहे 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 मधुर गायकुడు గంధర్వ గాన రోలుడు బసురువేది గాన గంధర్వులు ఘంటసాల జిందాబాద్ అమర్ రహే మాచే ఇప్పించుకో నీ కుండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో. నీ కుండకు నీవే రప్పించుకో. ఆపద భక్తులు మాకే ఇప్పించుకో. నీ కుండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, కొండంత సంసారం మోయలేని మానవులం. కమ్మంటే రాలేము, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులు, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము. నీ కొండకు నీవే రప్పించుకో. ఆపద మృక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. రాయలసీమ రంగస్థల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు, బి కృష్ణమూర్తి గారిని, ఆయన చాలా మంచి ఘంటసాల వాయిస్ ఉంది, ఆయన ఘంటసాల అభిమాని. ఆయన ఈరోజు గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో కళాకారులంతా కూడా మేము ఆయన్ని సన్మానించుకోవడం మాకు గౌరవం అనిపించింది. అలాంటి ఘంటసాల గానగంధర్వుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ప్రతి నెల 1వ తేదీ గోపి గారు కార్యక్రమం చేస్తున్నారు. ఘంటసాల ఎవరో ఒక అభిమానికి ఆయన సన్మానం చేస్తూనే ఉంటారు. పూలమాల కానీ అభిషేకాలు కానీ అన్నీ చేసినారు. అక్కడ చాలా గొప్పగా ఉంది. ఇద్దరు మహానుభావుడు మనం చూడలేము. గానగంధర్వుడు ఆయన జానపదాలు పాడిన, ఇంటి పాటలు పాడిన, లలిత సంగీతం పాడిన, భక్తి పాడిన, భగవద్గీత అన్నా కానీ ఆయనే సాటి మరి జన్మంటూ కూడా మనం ఆయన చూడలేము. ఆయన ఒక్కడే గంధర్వ లోకంలో దేవతలకి పాటలు పాడతాం.